కల్వరి సిలువలో కూడా ఇదే స్వరము మనం విన్నాం. As Jesus Christ took the bitter cup and he drank, when he drank the bitter cup, he said, "It is finished." చూడండి, ఆ చేదు పాత్ర, ఆ చిరక ఆయన నోటికి తగిలినప్పుడు ఆయన తాగనొల్లక సమాప్తమాయేను అని చెప్పాడు. Same way here, it is finished, it is finished. అదే విధంగా ఇక్కడ రాయబడింది, సమాప్తమాయేను, సమాప్తమాయేను. And the God's wrath, the anger was poured upon his beloved son. తన ప్రియ కుమారుని మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించినప్పుడు, Yes, he died on our behalf there. ఆయన మన పక్షమున అక్కడ చనిపోయాడు. God the Father, we read that he pleased to bruise his beloved son. తన కుమారుని, తన ప్రియ కుమారుని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను అన్నమాట మనం చూస్తాం. God's wrath was falling upon them. ఆ దేవుని ఉగ్రత తన ప్రియ కుమారుని మీద పోయబడినది. Yes, 3 hours he was in darkness. 3 గంటలు ఆయన చీకటిలో ఉన్నాడు. Nobody knows how much he suffered in that 3 hours of darkness. ఆ కటిక చీకటి 3 గంటల సమయము ఆయన ఎంత శ్రమ పడ్డారో ఎవ్వరికి తెలియదు. Heavenly Father bruised him. పరలోకపు తండ్రి ఆయన నలగొట్టాడు. He was beaten by the Father. దేవుని చేత ఆయన నలగొట్టబడ్డాడు. At the end he said, "I thirst." చివరిలో చెప్పాడు, నాకు దాహంగా ఉన్నది. Somebody gave him the bitter cup to drink. తాగడానికి ఆయనకు చేదు చిరకిచ్చారు. And after drinking he said, "It is finished." ఆయన తాగిన తర్వాత సమాప్తం అన్నాడు. Judgment of God has come to an end. దేవుని తీర్పు ముగిసిపోయింది. Same way here at the end of the 7th bowl judgment, the judgment of God is coming to an end. 7వ పాత్ర పోయబడగానే దేవుని ఉగ్రత సమాప్తమైంది. And we see that the kingdom of this world will be become the kingdom of ఈ లోక రాజ్యములన్నీ కూడా ప్రభు రాజ్యములాయెను అన్నమాట మనం చూసాం. దేవుని తీర్పులు ఎంత మనోహరములు. Yes, we see that God can never spare sin. He will punish sin. పాపాన్ని ఆయన విడిచిపెట్టడు, పాపాన్ని ఆయన శిక్ష విధిస్తాడు. And then we read about verse 7, 8. You almost please read there. We see what is happening at the final world war. Armageddon, that is declared. 18వ వచనం నుంచి మనం చూస్తే హర్మగిద్దోను యుద్ధంలో ఏమి సంభవింపబోతుందో అన్న వివరాలు స్పష్టంగా రాయబడ్డాయి. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది తన అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములయ్యెను. అన్యజనులు పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకునపోయెను. 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. మహాబబులోను ఇంకా పాడైపోయెను. ఆ యొక్క ద్వీపములు పారిపోయాయి. 20వ వచనంలో చూస్తే పర్వతములు కూడా కదిలిపోయాయి. So we see the divine judgment is falling at the time of Armageddon. హర్మగెద్దోను యుద్ధమందు దేవుని తీర్పు అక్కడ కుమ్మరించబడింది. At verse 21 we see the bombing is mentioned. There is a hailstone is coming upon the people. ఇక్కడ బాంబులు రాయబడ్డాయండి. వడగండ్లు, 5 కేజీల వడగండ్లు. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. వాస్తవానికి ఈ యొక్క వడగండుని కొలవలేరు. చిన్న చిన్న ఐస్ ముక్కలు పడతాయి ఆకాశం నుంచి. ఇక్కడ ఆ వడగండ్ల యొక్క బరువు 5 మణుగులు అన్నారు. అది 25 కేజీలతో సమానం. చూడండి, అది నేను మామూలుగా 25 కేజీల ఆ యొక్క వడగండ్లు పడతాయని నేను అనుకుంటలేదు. కానీ హర్మగిద్దోను యుద్ధ సమయంలో ఆకాశం నుంచి
25 కేజీల బరువున్న బాంబులు పడతాయి అంట మనుషులందరి మీద. So we read verse 17 to 21, the last day of Armageddon, where Jesus is going to come. చూడండి 17 నుంచి 21 వరకు హెర్మగిద్దోను యుద్ధం యొక్క అంతిమ రోజు. ఆ రోజునే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూప్రపంచం మీదకి అడుగు పెట్టబోతున్నాడు. So please note down, when the seventh trumpet is blown, Jesus will come. 7వ బూర ఊదినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తాడు. That is the time when the seventh bowl is poured and the Armageddon is coming to an end. అది అదే సమయంలో 7వ పాత్ర కూడా కుమ్మరించబడుతుంది. ఇంకా యుద్ధము సమాప్తం అవుతుంది. God's judgment will come to an end. దేవుని తీర్పులు And సమాప్తమయ్యాయి. here is saying that the great Babylon came in the remembrance of God. ఈ యొక్క మహాబబులోను ని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. Now in chapter 17 and 18, 17వ అధ్యాయం 18వ అధ్యాయం a detailed account was given how God is going to judge Babylon. ఇప్పుడు బబులోనుని దేవుడు ఎలాగో తీర్పు తీరుస్తున్నాడో, తీర్పు తీర్చాడో ఆ యొక్క వివరాలు ఒకదాని తర్వాత ఒకటి రాశాడు. 17, Already 18. it is mentioned about the judgment of Babylon. ఆ బబులోనికి తీర్పు అనే మాట ముందుగానే ప్రస్తావించబడింది. In chapter 14 verse 8 you read that it is mentioned about the great Babylon. ఇక్కడ 14వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే మహాబబులోను గురించి రాయబడింది. మహాబబులోను కూలిపోయెనని చెప్పాను. Here again in chapter 16 we read about the God remembering the great Babylon. ఇక్కడ దేవుడు బబులోనుని జ్ఞాపకము చేసుకున్నాడు అన్న మాట మనము 16వ అధ్యాయంలో చూసాం. So in verse 17 and 18 is the description of the Babylon, the judgment upon the Babylon. 17, 18 అధ్యాయాలు బబులోను ఏ విధంగా నాశనం చేయబడుతుందో, కూలిపోతుందో వివరముగా రాయబడిన అధ్యాయాలు. Unfortunately, 17, 18 అధ్యాయాలకు మనం వద్దాం. in chapter 17 17వ we read అధ్యాయంలో about a harlot. ఇక్కడ ఒక వేశ్యను మనం చూస్తున్నాం. వేశ్య. Look at that verse 4 to 6 we will read. Chapter 17 verse 4 to 6. 17వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. We read about the lady here. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. And on her head it is written like this. ఆమె తల మీద ఇలా రాయబడిందంట: Mystery Babylon the Great, the mother of harlots and abominations of the earth. మర్మము, వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. Number 1, she is a harlot. మొట్టమొదటి అంశం ఏంటంటే ఆమె వేశ్య. Not just a harlot, she is the mother of harlots. మామూలు వేశ్య కాదు, వేశ్యలందరికీ మాత, That తల్లి. means she has many daughters. ఆమెకు చాలా మంది కుమార్తెలు ఉన్నారు. So otherwise she cannot be a mother. She is the mother of harlots. Many daughters she has. ఒకవేళ ఆమెకు కుమార్తెలు లేకపోతే ఆమె తల్లిగా పిలవడం సాధ్యం కాదు. ఆమె తల్లి. Harlotry. ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటి? That means a lady is not faithful to her husband. తన భర్తకు నమ్మకముగా లేని స్త్రీ అని అర్థం. She is not faithful to her husband and she is going after many men. ఆమె తన భర్తకు నమ్మకంగా లేకుండా అనేక మంది ఇటకాండ్రలతో వ్యభిచారిస్తుంది. Such a lady is called a harlot. అలాంటి స్త్రీనే వ్యభిచారి అంటారు. Spiritually, what does it mean by that? ఆధ్యాత్మికంగా దాని అర్థం ఏంటి? Spiritually means that if a person is living the true and living God and going after other gods, he is a spiritual harlotry. చూడండి, నిజమైన దేవుణ్ణి కాకుండా నిజము కాని దేవుళ్ళ యొద్దకు వెళ్ళేవాడిని ఏమంటారంటే ఆధ్యాత్మికమైన వ్యభిచారి, వేశ్యలు అంటారు. So here it is mentioned about the spiritual harlotry. ఇక్కడ ఆధ్యాత్మికమైన వేశ్యాతత్వం లేదా వ్యభిచారత్వం రాయబడింది. This lady and her daughters, they are living the true God and
other gods or going after other gods. సత్యదేవుడిని విడిచిపెట్టి నిజముగాని దేవుళ్ళ యొద్దకు వెళ్ళి వారిని ఆరాధిస్తున్నారు ఈ యొక్క స్త్రీ ఆమె యొక్క కుమార్తెలు. This chapter 17 speaks about the religious Babylon. ఈ యొక్క 7వ అధ్యాయము మతపరమైన బబులోను గురించి రాయబడిన వివరణ. This world is completely polluted by idol worship and religions by the Babylon. It all originated in Babylon. ఈ ప్రపంచము బబులోనులో ఉద్భవించిన ఈ యొక్క విగ్రహారాధన సంబంధమైన ఆచారముల చేత పూర్తిగా కలుషితం అయిపోయింది. విగ్రహారాధన బబులోనే ప్రారంభమైంది. At the end time, all the religions will come together. అంతిమ దినాల్లో, చివరి దినాల్లో అన్ని మతాలు సమ్మేళితం అవుతాయి. So this chapter 17 is speaking about the religious union at the end time. 17వ అధ్యాయము ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా ఐక్యముగా ఒక కూటముగా ఏర్పడే సంగతి చెప్తున్నాయి. Antichrist, the political leader, he will come to the political power with the help of this religious union. చూడండి, ఈ క్రీస్తు విరోధి రాజ్యాధికారాన్ని ఎలా సంపాదిస్తాడంటే ఈ మతాలన్నిటినీ కలిపి వారి సహాయం ద్వారా, మద్దతు ద్వారా రాజ్యాధికారానికి వాడు వెళ్తాడు. United religious organization, we can call UNO like that. This is URO, United Religious Organization. సర్వమత సమ్మేళన కూటం అని కూడా మనం పిలవచ్చు. They will come together. వాళ్ళందరూ ఒక్కడగా అవుతారు. And they will promote Antichrist and make him the leader of the world. ఈ మతాలన్నీ కలిపి క్రీస్తు విరోధిని వాళ్ళు తమకు ప్రతినిధిగా పెట్టుకుని ఆయన్ని నాయకుడిగా చేస్తారు. As I told you, first 3.5 years they are very friendly, honeymoon days. ఈ స్త్రీ లేకపోతే ఈ మతము ఆ యొక్క క్రీస్తు విరోధి చాలా మొదటి 3.5 సంవత్సరాలు ఎంతో అనురాగంగా బ్రతుకుతారు. After 3.5 years, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత Antichrist will hate her. క్రీస్తు విరోధి ఆ మతాన్ని ద్వేషిస్తాడు. He will destroy this religion. ఈ మతాలన్నింటినీ నాశనం చేస్తాడు. And because his economic policies are foiled, అతని యొక్క రాజకీయ పరమైన ఆలోచనలు వైఫల్యం చెందినప్పుడు, the religious body is having a maximum money in Vietnam. ఎందుకంటే ఈ యొక్క మత సంస్థల దగ్గర, మత వ్యవస్థల దగ్గర చాలా డబ్బు ఉంటుంది. The richest country is Vatican. చూడండి, సంపన్నమైన దేశము వాటికన్ సిటీ అంటండి. Smallest country is Vatican. చిన్న దేశం కూడా వాటికనే. You know what I mean? నా అర్థం ఏంటో మీకు అర్థం. Smallest country is Vatican, but the richest country is Vatican. చిన్న దేశమైనప్పటికీ సంపన్నమైన దేశం వాటికన్ సిటీ. You look at everywhere in the world, they have property. Catholic Church has property. మీరు ప్రపంచంలో ఏ మూలకాలండి ఈ యొక్క రోమన్ క్యాథలిక్ వరకు వాళ్ళకి ఆస్తి ఉంటుంది. You tell me which part where there is no having property. ఎక్కడ వారికి స్థలం లేదు మీరు నాకు చెప్పండి. మీ ఊర్లో ఉందా? ప్రతి ఏరియాలో వాళ్ళకి భూమి ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది. That means what I mean is that the richest property is for Vatican. ఈ యొక్క సుసంపన్నమైన దేశము వాటికన్ దేశం, సంపన్నమైన దేశం వాటికన్ సిటీ. We see that they are religious body. Religious body is very, very rich. చూడండి, ఈ మత సంస్థల దగ్గర కోటాను కోట్లు మూలుగుతుంటాయి. I don't want to name. You see here Andhra Pradesh, which organization richest one? You only tell me. మీరు ఆ పేరు చెప్పను కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ గుడికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి? In one place I was told that crores and crores of daily they are getting crores of rupees. మా కేరళలో కూడా ఒక స్థలం ఉంది. Not only Kerala, also here in Andhra I am talking about. ఆంధ్ర? ఓకే, ఆంధ్రాలో ఒక స్థలం ఉంది, దానికి కోట్లు వస్తున్నాయి రోజుకి. నేను చదువుతున్నాను. Kerala also have that. కేరళలో కూడా ఒక స్థలం ఉంది. All this religious body, you see how much they are making money. వాళ్ళు మతం పేరు మీద ఎన్ని కోట్లు వారి యొక్క ఖజానాలోకి, హుండీల్లోకి వెళ్తుంది చూడండి. When his economic policy fails, క్రీస్తు విరోధికి వాడి యొక్క రాజకీయ పరమైన ఆలోచనలు వైఫల్యం చెందినప్పుడు confiscate all the religious wealth. ఇప్పుడు ఈ యొక్క మతాల దగ్గర, మత సంస్థల దగ్గర ఉన్న ఈ కోట్లన్నిటిని తీసుకోవడానికి He said there's no more religion. మతమే లేదు ఇంకా అంటాడు అంతే. If anybody wants to worship, I am God. ఒకవేళ మీకు ఎవరైనా దేవుడు కావాలంటే నేనే నిజమైన దేవుడిని. He will keep his image in the temple of God. దేవుని మందిరంలో కూడా వాడి యొక్క ప్రతిమ పెడతాడు. And will ask the people to worship him. నన్ను ఆరాధించండి అంటాడు. So chapter 17 is the religious Babylon. ఈ 17వ అధ్యాయంలో మతపరమైన బబులోను కనబడుతుంది. And the religious Babylon will come to an end at the end of the 3.5 years. 3.5 సంవత్సరాల అంతమందు
ఈ మతపరమైన బబులోను సమాప్తమవుతుంది. See verse chapter 17 verse 16 and 17, you read very clearly, it is mentioned. ఇక్కడ ఈ 17వ అధ్యాయము 16, 17 వచనంలో చాలా స్పష్టంగా అది మనం చూస్తాం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగా దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యములను ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. Yeah, the word of the Lord is going to be fulfilled and she is destroyed. దేవుని మాటలు నెరవేరుతాయి, ఆమె నాశనం అవుతుంది. And Antichrist will declare himself as God. ఇప్పుడు క్రీస్తు విరోధి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. Now chapter 18, 18వ అధ్యాయానికి వద్దాం. we read the second aspect of Babylon. ఇప్పుడు బబులోనుకున్న మరొక కోణం, దృక్కోణం కనబడుతుంది. That means that Babylon is also have a commercial activity. బబులోనికి వ్యాపార సంబంధమైన రూపం కూడా ఉంది. So that is called a commercial Babylon. దాన్నే వ్యాపార సముదాయం కలిగిన బబులోన్ అంటారన్నమాట. And we see that in chapter 18, divine judgment is coming upon the commercial Babylon. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఈ యొక్క వ్యాపార సముదాయముతో తొలతూగుతున్న బబులోను మీదకి దేవుని తీర్పు. Bible says one thing. బైబిల్ ఒక విషయం చెప్తుంది. You know, the first country మీకు that destroyed Jerusalem is Babylon. యెరూషలేమును సర్వనాశనం చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే బబులోను. Nebuchadnezzar was the king of Babylon. He came to Jerusalem and destroyed the నెబుకద్నెజరు చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి దాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. And God has very clearly mentioned that God will send his judgment upon Babylon also. దేవుడు చాలా స్పష్టంగా రాశాడు, దేవుడు బబులోను మీదకి తీర్పు పంపిస్తాడని బైబిల్లో. King of Babylon destroyed Jerusalem. Same way, the king of Jews will destroy Babylon. చూడండి, ఆ బబులోను యొక్క చక్రవర్తి లేకపోతే రాజు ఇశ్రాయేలీ దేశాన్ని ఎలాగైతే నాశనం చేశాడో, ఇశ్రాయేలీల దేశం యొక్క రాజు బబులోనుని నాశనం చేయబోతున్నాడు. The history, we know that during the time of Belshazzar, Daniel chapter 5, we read about that, how the judgment came upon Babylon. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షెజర్ కాలంలో బబులోను దేశం మీదకి ఏ విధంగా నాశనం వచ్చిందో మనం చదువుకుంటాం. Read about the writing on the wall, isn't it? And he was frightened and all. చూడండి, ఒక మానవుని హస్తం లాంటి హస్తం వచ్చి గోడ మీద రాసిన రాత ఆ రాజు చూసి తన ముఖము వికారమాయనన్న మాట మీరు చదువుంటారు కదా. The judgment of God came upon Babylon. బబులోను మీదకి దేవుని తీర్పు పడింది. But please note down, that is not the final judgment. రాసుకోండి మీరు, అది చివరి తీర్పు కాదు. In Jeremiah chapter 50, 51 and all, a detailed account of given about the coming judgment upon Babylon. యెర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 51వ అధ్యాయం బబులోను మీదకి రాబోతున్న ఆ మహా తీర్పు సవివరముగా యెర్మీయా రాశాడు. Most of the judgment mentioned in the book of Jeremiah has not happened in the historical Babylon. చూడండి, బబులోను దేశము గురించి యెర్మీయా రాసిన ప్రవచనాత్మకమైన వచనాలు అప్పటిలో ఉన్న బబులోనికి ఏమాత్రం సంభవించలేదు. You know which country Babylon? బబులోన్ అంటే ఏంటండి ఇప్పుడు తెలుసా? దేశం Iraq. ఇరాక్ దేశం. Iraq is the Babylon. ఇప్పుడు ఉన్న ఇరాకే అప్పుడు బబులోను. So same, Iraq and Babylon is the same it is. ఇరాకు బబులోను రెండు ఒకటే. Now Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, at the end time this Babylon will be rebuilt again. మరలా ఈ బబులోను నిర్మించబడబోతుంది యుగముల అంతమంది లేకపోతే చివరి దినాల్లో. In Zechariah chapter 5, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం if you read there, and we see that in the land of Shinar, that is Babylon, a commercial city is going to be built. షినారు దేశమందు ఒక వ్యాపార Yeah. పట్టణం, వ్యాపార పట్టణం ఒకటి కట్టబడుతుంది అని మనం చూస్తాం. If you want, you can read that book of Zechariah chapter 5. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం, మీరు And చదవండి. that prophecy was made after the historical judgment on Babylon. బబులోను మీద జరిగిన ఆ తీర్పులన్నీ జరిగిన తర్వాత రాయబడింది ఇది. చాప్టర్ 5 At least verse 10 and 11 we will read. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 10, 11. చాప్టర్ 5 and 10 and 11. Yeah.
5, chapter 5. verse వీరు 5. వీరు ఈ Actually, we have to read from verse 5 onwards. 5 నుంచి మనం చదవాలి. Okay, you read it, no ఆ, problem. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి ఇతరులకు ఇంతవరకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను, మరియు లోకమందంతటను జనులు ఇలాగూ కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షినారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని పీఠం మీద పెట్టించుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. Yeah, here we see that a woman is carried in the ephah into the land of Shinar. ఒక శేషవు బుడ్డిలో ఒక స్త్రీని కూర్చోబెట్టి షినారు దేశానికి మోసుకెళ్తున్నారు. And the woman is called as a wickedness. It's all wickedness is there. ఆమె చాలా దుష్టురాలు అన్న మాట కూడా అక్కడ రాయబడింది. Ephah is a measuring vessel. It is normally used for commercial purpose. కొల తూము అనేది కూడా, తూము అంటే కొలిచేది, యాఫా అంటే కొలిచేది. That is used for business. అది వ్యాపారానికి వాడే కొలత. And in verse 11 says that God is they are going to make a house for Ephah. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి రాయబడిందంటే, వారు ఆ కొలతూముకు ఒక పట్టణము నిర్మిస్తున్నారు. That is in the land of Shinar. షినారు దేశములో దానికి నిర్మిస్తున్నారంట. The land of Shinar is Babylon. అది షినారు దేశం అంటే బబులోను దేశం. That is where the Nebuchadnezzar once upon a ruled. నెబుకద్నెజరు ఒక సమయమందు ఏలుబడి చేసిన పట్టణం అదే. So this verse very clearly suggests that the Babylon will be rebuilt again. బబులోను మరలా నిర్మించబడద్దని వచనం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. See, some of you might have already got my book which I have written. నేను రాసిన పుస్తకం మీలో కొంతమందికి వచ్చి ఉంటుంది. And in that book it is very clear, in one chapter I have given in detail account why the Babylon need to be rebuilt again. ఆ గ్రంథములో, ఆ పుస్తకములో బబులోను మరలా ఎందుకు నిర్మించబడాలి అనే అంశం మీద ఒక చాప్టర్ నేను రాశాను. So you read that chapter, rebuilding of Babylon. బబులోను మరలా పునర్నిర్మించబడడం అనే అధ్యాయాన్ని మీరు చదివితే Bible, some of the prophecies are very clear. Yesterday last day I told you that the rebuilding of the temple of God. మీకు పోయిన దినాన మీకు చెప్పాను కదా, ఇశ్రాయేల్ దేశంలో మందిరము మళ్ళా పునర్నిర్మించబడుతుందని. The mark of the Antichrist, we know that the process has already started, giving the number to everyone. చూడండి, క్రీస్తు విరోధి యొక్క ముద్ర వస్తుందన్నాను, అది ఇప్పుడే ప్రారంభించబడి దాని ముంగుర్తులు జరుగుతున్నాయి. Bible is saying that without the number no one can buy or sell anything. నెంబర్ లేకుండా కొనడం గాని అమ్మడం గాని సాధ్యం కాదని బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది. Before the COVID I used to tell that even a bajiwala, even an ordinary man will transact the money through the digital transaction. నేను కోవిడ్ రాకముందే వర్తమానాల్లో చెప్పేవాడిని, బజ్జీలోళ్ళు కూడా డబ్బులు తీసుకోరు, అది డిజిటల్ గానే పంపించమని అంటారు అని చెప్పేవాడిని. Nobody believed when I said. అప్పుడు ఎవరు నమ్మలేదు. But now you know what is happening. ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. Everyone is GPay, isn't it? GPay is very easy. అందరూ ఫోన్ పే, జీపేలు చేస్తున్నారు, అందరికి తెలుసు. Even bajiwala, even a tea wala is also having GPay. టీ కొట్టోడు, బజ్జీ కొట్టోడు కూడా ఒక స్క్రీన్ పెడతాడు, డబ్బులు వేసేయమంటున్నారు దాంట్లో. Sometimes back in 2-3 I think a few months back I was traveling in a train. కొన్ని నెలల క్రితం నేను ట్రైన్లో వెళ్తున్నాను. So two young people came inside the train. ఇద్దరు యవనస్తులు లోపలికి వచ్చారు. And they want tea. వాళ్ళకి టీ కావాలి. So the tea wala was going to tea person. టీ అమ్ముకునేవాడు వెళ్తున్నాడు. And they said we want tea. మాకు టీ కావాలని అడిగారు వాళ్ళు. Then asked whether you have GPay. నీకు జీపే ఉందా అని టీ అని అడిగాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. See, they are traveling without money. డబ్బులు లేకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. Everything is transaction by
ప్రతిదీ కూడా ఎలాగ చేస్తున్నారంటే Even 40, 10 rupees also they don't have. 10 రూపాయలు కూడా వాళ్ళ జోబులో లేవు. So normally nowadays people travel without money, isn't it? డబ్బులు లేకుండానే గొప్ప గొప్ప ప్రయాణాలు చేసేస్తున్నారు, అవునా కదా? Everything is transaction by digital. ప్రతిదీ కూడా ఈ డిజిటల్ ద్వారా ట్రాన్సాక్షన్ లావాదేవీలు చేసే అవకాశం ఉన్నది. Look at that. How many years before Bible said? మరి ఈ విషయాలు బైబిల్ ఎప్పుడు చెప్పిందో ఒకసారి ఆలోచించండి. Small and big, everyone will do the transaction with a number. Only digital transaction. కొద్దివారేమి గొప్పవారేమి ఆ సంఖ్య గలవారు అందరూ కూడా వారు వ్యవహారాలన్నీ కూడా సంఖ్య ద్వారానే చేస్తారని ఎప్పుడో రాశాడు. Bible whatever said is happening just now. ఎప్పుడో చెప్పబడిన ఈ వచనాలన్నీ మన కళ్ళ ఎదుట నిలబడుతున్నాయి. అదే విధంగా Babylon has to be rebuilt again. ఈ బబులోను మరలా కట్టబడాలి. I'm a Bible student from my childhood onwards. చిన్నప్పటి నుంచి బైబిల్ పరిశోధించడం, బైబిల్ని ధ్యానించడం నాకు అలవాటు, పరిపాటి. I was so fascinated with the Bible prophecy. బైబిల్ ప్రవచనాలను బట్టి నేను ఎంతో ఆసక్తిగా దాన్ని వెతికేవాడిని. When I was only 15 years old, 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు at that time onwards I started reading the prophecy books. ప్రవచన గ్రంథాలు చదవడం ప్రారంభించాను. I know that one thing is sure. నాకు మాత్రం ఒక్కటి ఖచ్చితంగా తెలుసు, one day the Babylon will be rebuilt again. మరలా ఈ బబులోను పునర్నిర్మించబడుతుంది. So I was searching where this Babylon is rebuilt. Babylon is rebuilt. I was thinking about it. నేను అనుకునేవాడిని, ఎక్కడ కడతారా బాబు ఇది, మరలా ఎక్కడ కట్టబడద్ది అనుకునేవాడిని. When America attacked the Kuwait and the Iraq and the Saddam Hussein and all happened, I think that now Babylon is going to be rebuilt. నేను అనుకున్నాను, అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఇరాక్ అంతా నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరలా వాళ్ళు కట్టుకుంటారు, అప్పుడు కడతారేమో అనుకున్నాను. I was always looking at when the Babylon is going to be rebuilt. ప్రతిసారి ఎప్పుడు కడతారా అని చూసేవాడిని నేను. But recently, కానీ ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? what I was looking for, that is happening. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడు కడతారని చూసేది ఇప్పుడు జరుగుతుంది. ఆ బబులోను దేశము మరలా ఎంత సుందరంగా కట్టబడుతుందో మీకు అర్థమవుతుంది. Already that city started building now. కట్టడానికి ప్రారంభించారు, పునాది వేసేసారు ఆల్రెడీ. Now there's a new city is coming up in that area. బబులోను ప్రాంతంలో కొత్త పట్టణం కడుతున్నారు. In the land of Shinar. షీనారు దేశంలోనే కడుతున్నారు. In the land of Shinar I will build it again. షీనారు దేశంలో దానికి ఒక పట్టణము కట్టుతారని బైబిల్ ఎంత చదివాం. City is already started now. అది ప్రారంభించబడింది. Go to the Google and search for that. గూగుల్లో అడగండి, మీకు తెలుస్తుంది అది. The name of that city is Neom city. N-E-O-M. You write it down. N-E-O-M, నియోమ్ సిటీ, దాని పేరు. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అన్ని Search that. గూగుల్లో మీకు కనపడుద్ది N-E-O-M, నియోమ్. Now that city is going to be the biggest city in the world. ప్రపంచంలోనే అన్ని పట్టణాల కంటే గొప్ప పట్టణం అది, పెద్ద పట్టణం. More than 35 times bigger than the New York city. 35 రెట్లు న్యూయార్క్ సిటీ కంటే పెద్ద సిటీ అంటండి అది. And that is going to be built everywhere, and all the world can go and have their trade there, business there. ప్రపంచంలో ఉన్న వ్యాపారవేత్తలు అందరూ వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి సరిపడినంత పెద్ద పట్టణం అది. And that is exactly fitting the Babylon of the Bible. బైబిల్లో ఉన్న ఈ బబులోనికి అది సరిగ్గా సరిపోతుంది. Now that city is building by the Saudi Arabia. సౌదీ అరేబియా దేశస్తులు ఆ పట్టణాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు. $500 billion they are spending on the building of that city. ఆ పట్టణ నిర్మాణము కొరకు $500 బిలియన్ డాలర్స్ అంట, అది నాకు తెలుగులో రాదు. Huge amount they are spending. అది చాలా ఎన్నో కోట్ల రూపాయలు. And 2025 next 2 years 25 కల్లా they are completing the final stage of that Neom city. 25వ సంవత్సరం 2025 కల్లా ఆ యొక్క పట్టణము కట్టబడుతుంది, ముగించబడుతుంది. Neom means new future. నియో అర్థం ఏంటంటే కొత్త భవిష్యత్తు. Everything will be artificial intelligence will be implemented there. దాంట్లో అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంటది. And what Bible predicted about that city is exactly happening. బైబిల్ ఏదైతే ప్రవచించిందో ఆ పట్టణము కట్టబడ్డ ఆరంభమైనది. Now look at the materials or marketing product of that city. ఆ పట్టణము అమ్మే వ్యాపారపు వస్తువులేంటో మీరు చూడండి. If you read the Revelation 18, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మనం చదివితే 12 and 13 you read. 12,
13 వచనాలు మనం చదువుదాం. The marketing product of that city is mentioned. 11, 12, 14 కలిసిపోయింది. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులు అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఓదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూమ ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటి గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణమును ఇక మీదట ఎవడను కొనడు. The slaves and the souls of men. Actually, some translation mention human body. చూడండి, దాసులు అనే దాంట్లో మనుషుల దేహము అన్న మాట రాయబడిందంట. If you have English translation or some Malayalam, it is there in the footnotes. శరీరములు. Yes. Body, human body is going to be a marketable product. అక్కడ మనుషుల శరీరాన్ని కూడా ఒక వ్యాపారపు వస్తువుగా అమ్ముతారంట. In the neon city, that is what they are planning. The human body is going to be a marketable product. చూడండి, ఈ నియోన్ సిటీలో అమ్మే వస్తువులో ఒక వస్తువు ఏంటంటే మనిషి శరీరాన్ని కూడా ఒక వస్తువుగా అమ్ముతారంట. If you have a problem with the kidney, you go to the shop and buy a kidney and transplant it. ఒకవేళ నీకు ఏమైనా కిడ్నీ సమస్య వస్తే షాప్ లో కిడ్నీ దొరికిద్దంటే అది తెచ్చుకుని పెట్టుకోవచ్చు. If you have problem with the heart, go to the market and get a heart and transplant it. నీకు ఏమైనా గుండె ఆగిపోయేలాగా ఉంటే అక్కడికి వెళ్ళి గుండు తెచ్చుకుని దీన్ని తీసి అది పెట్టచ్చు. ఇది జరుగుతుంది. Every human body parts are going to be sold in the market. మానవుని యొక్క శరీర ఇడి భాగాలు అమ్మబడతాయి. See, people are killing, ISIS and people are killing. ISIS వాళ్ళు పీపుల్ ని చంపేస్తున్నారు, తెలుసు కదా ప్రజల్ని. You know what they are doing? వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు? They kill a man, they take the human body parts and they sell it. వాళ్ళు మనుషుని చంపిన తర్వాత భాగాలు విడదీసి అమ్ముకుంటారు. See, this is the wickedness of man. మనుషుని యొక్క దుష్టత్వం అలా పెచ్చిమిరిపోయింది. Body parts are going to be a marketable product. మనుషుని దేహంలోని భాగాలు అమ్మకాని వస్తువులుగా అమ్మబడతాయి. Look at that. 2000 years ago, Bible says that human body parts is going to be marketable in the future. అక్కడ భవిష్యత్తులో మానవుని శరీర భాగములు వర్తకము చేస్తారని బైబిల్ చెప్తుంది. In the neon city, that is what is going to happen. నియోన్ సిటీలో అది జరగబోతుంది. In the coming future, within few years, you can see that is going to happen even in India. 2-3 సంవత్సరాల్లోనే, కొద్ది సంవత్సరాలను భారతదేశంలో కూడా జరుగుతుంది. You know, in the hospital how much money they are taking for transplantation. Transplant. చూడండి, ఇప్పుడు మన వైద్య వ్యవస్థల్లో కూడా హాస్పిటల్లో కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంట్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. అవయవాల మార్పిడి కొరకు, లివర్ మార్పిడి కొరకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. In this passage is very clearly mentioned that at the end time there will be the human body parts are going to be marketable. అంతిమ దినాల యందు మానవుని శరీరాలు కూడా వర్తకం చేయబడతాయి. అది నియోన్ సిటీలో జరిగిద్దని బైబిల్లో రాయబడింది. So if you look at this, what happening in Neon city, నియోన్ సిటీలో ఏమి జరుగుతుందో మీరు చూస్తే ఆ బబులోన్లో, I personally believe that Neon city is the future Babylon that is going to be rebuilt again. ఇప్పుడు మరలా పునర్నిర్మించబడబోయే ఆ బబులోనికి ఇది సాదృశ్యంగా ఉందని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను. I have a reason, because the Neon city originally that was the part of the Nebuchadnezzar kingdom, Babylonian kingdom. కారణం ఏంటంటే నియోన్ సిటీ బబులోను ఇంత ముందు పరిపాలించిన నెబుకద్నెజర్ పరిపాలించిన ఆ భూభాగంలోనే కట్టబడుతుంది. అది కారణం. It is in the Saudi Arabia. ఇప్పుడు ఇది సౌదీ అరేబియాలో ఉంది. But historically that land belongs to బబులోన్. చరిత్రాత్మకంగా ఆ భూభాగం బబులోనికి సంబంధించింది. So God's judgment is going to come upon them. దేవుని తీర్పు వాళ్ళ మీదకి రాబోతుంది. What judgment will come? It is going to be an atomic explosion. వచ్చే తీర్పు ఏంటో తెలుసా? అణుబాంబు యొక్క విస్ఫోటనం. That we will examine in the next class. తర్వాతి తరగతిలో అణుబాంబు యొక్క విస్ఫోటనం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. Next class we will study about that. దాని గురించి మనం ఆలోచిద్దాం. May God bless this. దేవుడి మాటలు మన కొరకు దీవించు. జస్ట్